గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు ఒక మంచి దినాన్ని మళ్ళీ మనకు ప్రసాదించిన విధానానికి ఆ దేవదేవునికి వెళ్ళలేని స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుందాం. అలాగే మీకు కూడా ఈ ఉదయకాలంలో ఈ వాక్య పరిచయలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఉదయకాల వాగ్దానం, కాబట్టి జ్ఞానము తెలివియు నీకు ఇయ్యబడును. జ్ఞానము తెలివియు నీకు ఇయ్యబడును. తగిన జ్ఞానము తెలివియు నీకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చును, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమును, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమైనను, దీర్ఘాయునను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానము తెలివియు నీకు ఇయ్యబడును. చూసినవా, సొలొమోను రాజుకి దేవుడు అడిగిండు, నీకేం కావాలా అని అడిగితే దేవుని ఎదుట ఏమడుగుతున్నా తెలుసా, నాకు జ్ఞానాన్ని ఇవ్వమంటున్నాడు, తెలివిని జ్ఞానాన్ని నాకు దయచేయండి చాలు అని అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీకు నీ శత్రువులు ధనమును కానీ ఐశ్వర్యాన్ని కానీ శత్రువుల మీద దాడి చేయడానికి కానీ ఆయన ఏం అడగలేదు. కానీ నన్ను రాజుగా పెట్టినందుకు, నా ప్రజలను ఏలుకున్నటకు నాకు మంచి తెలివిని జ్ఞానాన్ని ఈమెనే దేవుణ్ణి అడుగుతున్నాడు. అలాగనే మనం కూడా మనకి ఐశ్వర్యము, ఈ గొప్పతనాలు, దేవుడు ఐశ్వర్యము, ఇవన్నీ మనకు దేవుడు దయచేస్తే మనం ఇక్కడ ఉన్నంత కాలం కొంతవరకే ఇవి చేసుకునేది. పరలోకంలో దేవుని రాజ్యంలో మనకు అవన్నీ అవసరం లేదు. మనం ఈ లోకంలో ఉన్నంతసేపే మనకి ఎంత కావాలో అంతవరకే మనకి సంపాదించుకుంటే చాలు. కానీ మనకి ఎక్కువ ఐశ్వర్యం కావాలా, ఎక్కువ ఇది కావాలా, మనకు ఎక్కువ పెద్ద పెద్ద ఇళ్ళు కావాలా, ఇవి కావాలని మనకు అవసరం లేదు. మనకు ఎంతవరకు కావాలనో అంతవరకే దేవుణ్ణి అడిగి దేవుణ్ణి సంపాదించుకోవాలి. కానీ మనకు అంతకంటే అవసరం లేదు. అయితే సొలొమోను రాజుడు అంత మంచి దేవుడు అంత వాగ్దానం ఇచ్చి నీకేం కావాలో తీసుకో అని అంటే నాకు జ్ఞానాన్ని ఇమ్మంటున్నాడు. అయితేనే మనం కూడా దేవుడిని అడగాల్సింది ఏంటంటే, అయ్యా మేము బ్రతకటానికి, మేము ఉద్యోగాలు చేసుకోవడానికి, మేము జీవించడానికి మాకు మంచి తెలివి జ్ఞానాన్ని ప్రసాదించండి ప్రభా. మాకు అంతకంటే ఏం భయం లేదు. దినదిన ఆహారం మాకు చాలు. ఎక్కువ ఆహారం ఉన్నా మేము నిన్ను మరుతువేమో, కానీ మాకు దినదిన ఆహారం మాకుంటే చాలు. మాకు మా పిల్లల్ని మనం సురక్షితంగా ఉంచుకుంటే చాలు. మా పిల్లలకు మంచి జ్ఞానాన్ని, తెలివిని ప్రసాదించండి ప్రభా అని రోజు ప్రార్థించండి. సొలొమోను రాజు అంటే ప్రార్థించంగా, అడిగితే దేవుడిని అడగంగా మనకేముంది, మనం కూడా దేవుడిని అడుగుదాం, దేవుడిని ప్రార్థిద్దాం. రెండో వాగ్దానము సామెతలు 1:13, నా ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితముగా నివసించును. నా ఉపదేశం, నా మాట విన్నటోడు సురక్షితంగా ఉంటాడు. నా ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితంగా నివసించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి వానికి ఆయనకి ఇష్టమైనను లేకపోయినను నా ఆలోచన విననొల్లకపోయేది. నా గద్దింపులను వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవక్తనకు తగిన ఫలము అనుభవించను. తమకు చెక్కవలన తమ ఆలోచనలను ఆయన ఇచ్చెను. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు కేవలము కలిగిన దానిని మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. వానికి కీడు వచ్చినా కానీ భయపడడు. వానికి ఎలాంటి అపాయం వచ్చినా, ఎవరన్నా ఏమొచ్చినా కానీ భయపడడు. నాకు నా దేవుడు ఉన్నాడు, నన్ను ఎవరు ఏం చేయలేరు. నాకు దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు. ఎంతలో కష్టం వచ్చినా, ఎంతలో బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఏ క్షణంలోనే దేవుడు నన్ను కాపాడుతాడు. ఏ క్షణంలో అయినా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఏ క్షణంలో అయినా నన్ను ఈ శ్రమల నుంచి నన్ను తప్పిస్తాడు అని దేవుడి మీద నమ్మకం ఉంటుంది.
కానీ అదే విశ్వాసం లేని వాళ్ళు ఏమవుతున్నారు? కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు. దేవుని మాట విన్న వాళ్ళకి ఏమవుతది? తగిన ఫలము తగిన టైం అందు వాళ్ళు వాళ్ళ ప్రవర్తన తగిన ఫలము ననుభవించెదరు. జ్ఞానము లేనివాడు దేవుని విసర్జించి నాశనమగుదురు. జ్ఞానం లేని వాళ్ళు ఏమవుతారు? దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. జ్ఞానం లేని అందుకే సొలొమోను రాజు కూడా జ్ఞానాన్ని అడిగిండు. ఆ జ్ఞానం లేని వాడు ఏమవుతాడు? నాశనం అవుతాడు. దేవుడే చెప్తుండు చూడు, జ్ఞానం లేనివాడు దేవుణ్ణి విసర్జించి నాశనమగును. బుద్ధిహీనుడు క్షేమము కలిగి మైమరిచి నిర్మలమగుదురు. బుద్ధి లేనివాడు దేవుడు ఏమంటాడు? నీకేం కావాలంటే నాకు జ్ఞానాన్ని తెలివినియ్యయ్యా అని అడిగిండు. అట్లనే ఈ జ్ఞానము ఈ తెలివి లేనోళ్ళు ఇట్లా దేవుని నందు నాశనం అవుతారని దేవుడే గట్టిగా చెప్తాడు. కాబట్టి మనం అలాంటి దారులలో మనం పోకుండా, దేవుని మాట వినకుండా మనం ఉండకుండా దేవునితో మనం సహవాసం చేస్తూ, దేవుని ప్రార్థనలో మనం గడుపుతూ, దేవునితో మనం కలిసి ఉంటే, దేవుడిని మనం ఏం కావాలని అడిగితే దేవుడు మనకు ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తాడు. దేవుడు చెప్తున్నాడు చూడు, వాడు కీడు వచ్చుచున్నను భయము లేక నెమ్మదిగా నుండును. నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించిన ఆజ్ఞలను యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియకి నా హృదయపూర్వకము వివేచన నభ్యసించు. వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండను. నా ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చుచున్నను భయము లేక నెమ్మదిగా ఉండను. వాడు కీడు వచ్చినా కానీ భయపడక నెమ్మదిగా ఉన్నా అంటే ఎందుకు ఉండగలుగుతున్నా అంత నెమ్మదిగా? దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకం. ఆయన దేవుడిని నమ్ముకుండు కాబట్టి, ఆ బిడ్డ దేవుని మీద విశ్వాసం ఉన్నారు కాబట్టి, అందుకని ఎలాంటి భయం లేకుండా మనం కూడా ఆయనకి ప్రార్థనలో ఉంటూ, ఆయన్ని మనం అడుక్కుంటూ, ఆయనతో సహవాసం చేసిన మనం కూడా ఆయనలాగా సొలొమోను రాజులాగా మంచి జ్ఞానాన్ని తెలివిని అడగదాం. మన కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని, మనం ఒకరికి ద్రోహం చేయకుండా, ఒకరితోటి మనం ఎలాంటి శత్రుత్వాలు ఉంచుకోకుండా, ఎలాంటి శత్రువులు అయితే కూడా ఎలాంటి ఆందోళన ఉన్నా కానీ మనం దేవుని ప్రార్థిద్దాం. మనకి ఏ కష్టం ఉన్నా, నీకు ఏ శ్రమలు ఉన్నా, నీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా, మోకాళ్ళు దేవుని ప్రార్థించు. నీకు దేవుడే సహాయం చేస్తాడు. గొప్ప దేవుడు, ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించాలని మనం ప్రార్థనలో నడుచుకుందాం. భూమిని ఆకాశం సర్వలోకం ఏకరీతిగా ప్రపంచం నా గొప్ప దగ్గర తండ్రి, ప్రభా నాయన గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభా నాయన నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానానికి నీకు వెళ్ళలేని స్థుతులు సూత్రాలు తెలిసిన దయగల తండ్రి, అద్భుత కార్యడా, ఆశ్చర్యకార్యడా, మహింగల తండ్రి, సమస్తం ఎదిగిన దేవుడివి, హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు తండ్రి, తలంపుల పుట్టకముందు పెరిగిన దేవుడు తండ్రి, మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి, నీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభా నీ తలంపుల అనుసారంగా మమ్మల్ని అందరూ నడిపించగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డలై ప్రభా నీ దారి తప్పి వెళుతున్నారు ప్రభా, అలాంటి బిడ్డలందరికీ ప్రభా మరి ఒక మంచి తరుణాన్ని ఇచ్చి ప్రభా బిడ్డలందరూ ప్రభా నీ మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన తండ్రి, సొలొమోను రాజుకి ప్రభా నాయన ఎన్నో అవకాశాలు ఇచ్చినావు తండ్రి. ఆ బిడ్డ నీకు ఏం కావాలని ఇస్తానని చెప్పిన ప్రభా నాయన ఆ బిడ్డ నాకు తెలివిని, జ్ఞానాన్ని, ప్రభాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు తండ్రి. కానీ ఆయన ఎంతో ధనాన్ని అయినా కానీ, బంగారం అయినా కానీ ప్రభా శత్రువులు జయించుట ఎందుకు కానీ ప్రభా బిడ్డ అడగలేదు. కానీ తండ్రి ఆయన ప్రభా నాకు జ్ఞానము, నా ప్రజలను ఏలుకున్నటకు జ్ఞానము, తెలివిని ప్రసాదించమని వేడుకున్న విధంగా ప్రభా ఈ బిడ్డలు కూడా ఈ లోకంలో తండ్రి ఈ ధనానికి ఇదంతా ప్రభా నాయన వ్యర్థమైన దానికి పోనీక ప్రభా బిడ్డలు సరైన మార్గంలో నడుచుకుంటకు మా అందరికి సహాయం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా నాయన ఈ లోకంలో మాకు ఎంతవరకు కావాలో అంతవరకు సహాయం అందించండి ప్రభా నాయన. ఇదిగో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వర్షం దీవించి ఆశ్రయించండి. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన నీ రోగరించి ప్రభా వారి అవసరాల నిమిత్తమై, వారి ఆర్థిక పర సమస్యల నిమిత్తమై ప్రభా నాయన, వారి కష్టాల నిమిత్తమై, బిడ్డల నిమిత్తమై ప్రభా ఎంతమంది అది ముందు రోగరించి ప్రభా కన్నీటితో వేడుకుంటున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన నీ మార్గంలో లేకుండా ప్రభా నాయన ప్రభా సైతాన్ సోదరులకు సైతాన్ శక్తులలో ప్రభా నాయన బిడ్డలు ప్రయాణాలు చేస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ ప్రభా ఒక మంచి తరుణాన్ని ప్రభా ముమ్మారు క్షమిస్తానన్న విధంగా ప్రభా బిడ్డలందరినీ క్షమించి ప్రభా ఒక మంచి అవకాశాన్ని ఆ బిడ్డలకు దయచేసి ప్రభా నీ మందిరంలో బిడ్డల మందిగా గురించి ప్రార్థించే బిడ్డలకు సాయం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా నాయన అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి, నీ కృపలో భద్రపరచుకోండి. మాకు కావాల్సిన అవసరాలు మీరు తోడుకుండా ఆశ్రయించి కాపాడండి ప్రభా నాయన. మా
ప్రభా నీకు మరుగైన విషయం అంటే ఏమి లేదు తండ్రి. హృదయ రహస్యాలు ఎరుగని దేవుడివి కనుక ప్రభా నాయన, ఇదిగో మా షాప్ విషయంలో అయితేనే ప్రభా పొలం ఆక్రమించుకున్న వారి ప్రభా వారి హృదయాల్ని ప్రభా మార్చి ప్రభా మీరే మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా నా బిడ్డలకి కనికరం ప్రభా కలగజేయగలరని, హృదయాల్లో మంచి మార్పును దయచేయగలరని ప్రభా నాయన, మీకు అసాధ్యం ఉన్నటువంటిది ఏమీ లేదు కనుక ప్రభా, సమస్తమును సాధ్యమే కనుక ప్రభా నాయన, బిడ్డలకు మంచి మనసును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా మీరు సహాయం దయచేయండి. షాపును కూడా 30 వందలు 100 వందలు 100 వందలుగా దీవించి ఆశ్రయించండి. మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి ప్రభా నాయన. ప్రభా షాప్లో కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా మీరు అందించగలరని వేడుకుంటున్నా. అలాగే ఆగిపోయిన ఇంటి విషయంలో కూడా మీరు సాయం దయచేయండి. దాన్ని పూర్తి చేసుకుంటే కూడా మీరు సాయం దయచేయండి తండ్రి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి తండ్రి. దాన్ని సక్రమంగా ప్రభా నడిపించుకుంటాకు మాకు మంచి తెలివి జ్ఞానం ప్రభా మీరు దయచేయండి. ఇదిగో ఈ వాక్య పరిచయం చేయించుకున్న ప్రభా, ఈ వాక్యం చెప్పే విధానం వల్ల ప్రభా నాకు మంచి ప్రభా తెలివిని జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి ప్రభా. వాక్యం చదువుట్లోనే కాదు ప్రభా, దాన్ని విశదీకరించి చెప్పే విషయంలో కూడా మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం. మా నోటిని మీరు ముట్టండి ప్రభా నాయన. మాకు మంచిగా జ్ఞానాన్ని ప్రసాదించి ఆ వాక్యాన్ని ప్రభా చెప్పే విధానంలో సాయం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అడుగుడు ఇవ్వబడని చెప్పి నా తండ్రి అడుగుతున్నాను తండ్రి. మీరు గొప్ప దేవుడు కనుక ప్రభా, మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక ప్రభా నాయన, ఇదిగో నీ వాక్య పరిచర్య చేయటకు ప్రభా నేను అర్హుడినై ఉంటే ప్రభా, నీ చిత్తమై ఉంటే నీ వాక్య పరిచర్యకు నన్ను వాడుకోగలని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసిన తండ్రి, మా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను తొలగించి ప్రభా, మేమిరువురు ప్రభా నీ వాక్యానికి లోబడి నడుచుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మా బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభా నాయన. ఎంతమంది యవ్వన బిడ్డలు ప్రభా దూర దేశాల్లో ప్రభా చదువు నిమిత్తమై వెళ్ళి ప్రభా, వాళ్ళ ఉద్యోగాల నిమిత్తమైతేనేమి, చదువు నిమిత్తమైతేనే మా బిడ్డలు అక్కడ ఉంటుండగా ప్రభా, యవ్వన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ సోదరులు సైతాన్ శక్తులకు లొంగక ప్రభా నాయన, ఆ బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకొని ప్రభా నాయన, నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం బిడ్డలకు దయచేయగలని, ఆ బిడ్డలు రాకపోక విషయాల్లో మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నేను ప్రభా ఇక్కడున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. బిడ్డలు చదువు విషయాల్లో మీరు తోడుకొని నూతనంగా కాలేజీలలో చేరి ప్రభా, ఆ బిడ్డలు ప్రభా ఎలాంటి ఇరుకు ఇబ్బందులు సమస్యలు లేకుండా ప్రభా, ఎలాంటి సైతాన్ శోధనలు లొంగక ప్రభా బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగే ఈ ఉదయకాలం ప్రభా నాయన, ఎంతమంది ఉద్యోగాల నిమిత్తమై ప్రభా ప్రయాణాలు అవి వెళ్తున్నారా తండ్రి, అలాంటి బిడ్డలందరూ మీరు దీవించండి ప్రభా నాయన. ఆ బిడ్డలు ఉద్యోగాలలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ గృహాలు చేరు వరకు ప్రభా బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. డ్యూటీలలో కూడా ఎలాంటి ఇరుకు ఇబ్బందులు సమస్యలు లేకుండా ప్రభా, ఎలాంటి సైతాన్ శోధనలకు తావిక ప్రభా, ఆ బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగే ప్రభా ఎంతమంది ఎవరిని బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై ప్రభా బాధపడుతున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ నిమిత్తమై ప్రభా ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో ప్రభా, అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన, వృద్ధాప్యలో ఉన్న పాస్టర్లందరినీ మీరు దీవించి ఆశించండి. ఆ బిడ్డలు నీ పరిచర్య చేయించొద్దుగా ప్రభా నాయన, ఆ బిడ్డలు మీ కాపుదల భద్రపరచిన బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి సంఘ బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన పేద బిడ్డలకు ప్రభా సాయం చేస్తున్న ప్రభా, నీ పరిచర్య చేస్తున్న ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క హస్తాన్ని మీరు పేరు పేరు వస్తుంది దీవించి ఆశించి కాపాడగలని, వారి మీరు గుండా ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా నాయన మందిలో వస్తున్నా మంది ఉదయకాలం మా ప్రభును కుమారుడు తండ్రి. ఆమేన్ ఆమేన్.